మీ సొంత డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఆంధ్ర లేదా యూనియన్ బ్యాంక్స్‌లో వర్క్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్‌కి ఖచ్చితంగా మీకు తెలుగు లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం మాత్రం రావాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. సో, మీ సొంత డిస్ట్రిక్ట్‌లో ఉన్న బ్యాంక్స్‌లోనే వర్క్ చేయొచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి బ్యాంక్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్‌తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు యూనియన్ బ్యాంక్ అంటే ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్ ఉండే కదా, ఇప్పుడు యూనియన్ బ్యాంక్గా చేంజ్ అయింది. వాళ్ళు మీకు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 28 ఆగస్టు 2024 నుంచి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 17th సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఇదే వీడియోలో మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే. సో ఇందులో మీకు టోటల్ అయితే 500 వేకెన్సీస్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు నోట్లో సెకండ్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు, మీకు వన్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలని చెప్పి. సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలుగులో చదవడం, మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. సో ఇందులో ప్రతి క్యాస్ట్కి సపరేట్గా పోస్ట్ అయితే కేటాయించారు. అన్రిజర్వ్లో పోస్ట్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ ప్రతి క్యాస్ట్ వాళ్ళకి పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ అంటే సెంట్రల్ కాబట్టి ఇది బీసీ వాళ్ళందరూ ఓబీసీ కిందకే వస్తారు. బీసీఏ, బీసీడీ అందరూ ఓబీసీ కిందకే వస్తారు. అన్రిజర్వ్డ్ అంటేనేమో జనరల్ వాళ్ళు, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళందరూ అన్రిజర్వ్ కిందకి వస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి పోస్టులు అయితే కేటాయించారు. తర్వాత తెలంగాణలో కూడా సేమ్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి ఇందులో పోస్టులు కూడా ఉన్నాయి. టోటల్ అయితే 500 వేకెన్సీస్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ మాత్రం మీకు ఖచ్చితంగా రావాలి. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే మీరు ఆ స్టేట్కి అప్లై చేసుకొని అక్కడే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఏజ్ లిమిట్ చూస్తే 1 ఆగస్టు 2024 కల్లా మినిమం 20 years ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఏజ్ అప్లై అయితే చేసుకోవచ్చు. బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1996 నుంచి 1 ఆగస్టు 2004 మధ్యలో పుట్టి ఉండాలి. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు 33 years ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు ఓబీసీ వాళ్ళైతేనేమో 31 years ఏజ్ను అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. సో ఇందులో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే 17th సెప్టెంబర్ 2024 కల్లా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీ ఫార్మసీ చేసినా, లేదా హైయర్ స్టడీస్ ఎంబీఏ, ఎంటెక్ ఏది చేసినా ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇందులో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సింగిల్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. దీనిలో మీకు 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి, జనరల్ ఇంగ్లీష్, ఇంకా క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి టోటల్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. టైం మాత్రం 60 minutes ఉంటుంది, చూసుకోండి, తక్కువ టైం అయితే ఉంటుంది. సో కింద నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ దగ్గర చూడండి, వాళ్ళు క్లియర్గా ఏమి ఇచ్చారంటే మీ 10th క్లాస్లో కానీ 12th స్టాండర్డ్లో కానీ మీతో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉందనుకో, మీరు దాన్ని జస్ట్ ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదు మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేకున్నా సరే మీరు సెలెక్ట్ అయ్యాక ఆ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో క్వాలిఫై అయినా సరే మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే అయిపోయి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వాళ్ళు క్లియర్గా ఆ స్టేట్కి సంబంధించి డిస్టిక్లలో కూడా ఎన్ని వేకెన్సీస్ క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, పల్నాడు, వైఎస్ఆర్, కర్నూలు అని చెప్పి, కృష్ణా అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా మీ డిస్టిక్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేదంటే మీ పక్క డిస్టిక్లో కానీ మీ నియర్ బై డిస్టిక్లో ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వర్క్ అయితే చేసుకోవచ్చు. తర్వాత తెలంగాణలో చూసి హైదరాబాద్ కోటి ఉంటుంది, హైదరాబాద్ పంజాగుట్ట, హైదరాబాద్ సైఫాబాద్ అని చెప్పి, ఇంకా కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట అన్ని క్లియర్గా ఒకసారి మీరు కూడా తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ఇందులో హౌ టు అప్లై అని చూస్తే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీకు 2 పోర్టల్స్ అయితే ఇచ్చారు, నాప్స్ ఒకటి, నాట్స్ ఒకటి. ఆ 2 పోర్టల్స్ సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆ 2 పోర్టల్స్లో అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక ఆ 2 పోర్టల్స్కి సంబంధించి లాగిన్ ఐడీస్ వస్తాయి, ఇంకా పాస్వర్డ్స్ వస్తాయి. వాటిని మీరు నోట్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా చాలా యూజ్ అయితే అవుతుందని చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ అయిపోయేలోపు. తర్వాత మీరు అప్లై అంటే దానిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు మళ్ళీ నాట్స్లో ఇంకా నాట్స్లో మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. వాళ్ళు 2 లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు సపరేట్గా. ఆ 2 లింక్స్తో మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీరు నాప్స్లో అయితేనేమో రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది, దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత నాట్స్లో అయితేనేమో ఎన్రోల్మెంట్ ఐడి అని వస్తుంది. తర్వాత అవి 2 నోట్ చేసి పెట్టుకున్నాక అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు కింద ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, NIK.ashwini@bfsissc.com అని చెప్పి, ఆ మెయిల్ ఐడి నుంచి మీకు
ఫర్దర్గా ట్రైనింగ్కి సంబంధించి కానీ ట్రైనింగ్కి సంబంధించి డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకోవడానికి ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి వాళ్ళు లింక్స్ అయితే పంపిస్తామని చెప్తున్నారు. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి నుంచి వస్తే మాత్రమే మీరు ఫర్దర్గా వెళ్ళండి, వేరే మెయిల్స్కి అయితే మీరు మూవ్ కాకండి అని చెప్పి వాళ్ళు క్లియర్గా నోట్లో కింద మెన్షన్ చేశారు, చూసుకోండి. సో ఆ మెయిల్ ఐడి నుంచి మీకు వచ్చిన దాన్ని బ్రేక్ చేసుకొని మీరు డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకోండి. మీ నియర్ బై డిస్ట్రిక్ట్ ఏది ఉంటే దాన్ని చూస్ చేసుకొని అలాగే పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మీకు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూస్తే మీకు 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు పర్ మంత్ 15,000 స్టైఫండ్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు అప్లికేషన్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 800 రూపీస్ ఉంటుంది ప్లస్ జీఎస్టీ. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 600 ఉంటుంది. ఎస్సీ వాళ్ళకు ఎస్సీలో ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా 600 ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళందరికీ 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అర్జెంట్గా ఏదో ఒకటి అప్రెంటిస్షిప్ అయినా సరే ట్రైనింగ్ అయినా సరే మేము ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీని మీకు ఆంధ్ర లేదా యూనియన్ బ్యాంక్ వాళ్ళైతే కల్పిస్తున్నారు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కింద. సో మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఫర్దర్గా ఏమన్నా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మాత్రం 17th September వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లింక్స్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.